నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయలేమని సీఎం చెబుతుండడం, గత 2 దశాబ్దాలుగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన పోలీసుల త్యాగాలను అవమానించడమే అని ఆయన తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు తగదని, కనీసం అమరులైన పోలీసులు వీర జవాన్ల త్యాగాలను గౌరవించే విధంగా ప్రవర్తించాలని సూచించడం జరిగింది. బండి సంజయ్ తన విమర్శలో మరింత ముందుకు వెళ్లి రాష్ట్ర కేబినెట్లోనే మాజీ మావోయిస్టులు ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఒక మావోయిస్టును కేంద్ర ప్రభుత్వానికి పద్మ అవార్డుకు సిఫార్సు చేశారని, విద్యా కమిషన్ వంటి కీలక స్థానాల్లో కూడా మావోయిస్టు భావజాలం కలిగిన వారిని నియమించారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న సుదర్శన్ రెడ్డి కూడా మావోయిస్టు భావజాలానికే ప్రతినిధి అని బండి సంజయ్ ఆరోపించారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని తిరిగి తెలంగాణ యువతలో నాటేందుకు వారిని అడవుల బాట పట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఈయన చెప్పారు. ఇది అత్యంత ప్రమాదకరమైన బాధ్యత రాహిత్యమని ఆయన మండిపడడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనం, గందరగోళం కలిగించే ప్రమాదం ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. బండి సంజయ్ స్పష్టం చేస్తూ మావోయిజాన్ని అంతమొందించడం మాత్రమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా మావోయిజానికి చోటు ఇవ్వబోమని, ఆ దిశగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి 31 నాటికి భారత్ను మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని ప్రకటించిన విషయం అందరికీ గుర్తు చేశారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరింత కుదిపివేయవచ్చు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా వామపక్ష భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తుండగా, మరోవైపు దీనిని బీజేపీ పెద్ద రాజకీయ అంశంగా తీసుకొని రాష్ట్రంలో చట్ట వ్యవస్థ, భద్రతా అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది.